జయ విజయులు శ్రీ మహావిష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరి గురించి భాగవత పురాణంలో ఇలా ఉంది. ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్థమై వైకుంఠానికి వేంచేశారు. వాళ్లు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగించారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక, సనందనాథులు ఆగ్రహించి భూలోకంలో మనుషులుగా సంచరించెదరని శాపం ఇచ్చారు. దాంతో వారిరువురు వెళ్లి శ్రీ మహావిష్ణువుకు సంగతి నివేదించారు. సర్వాంతర్యామినైన నాకు అందరితో గడపడానికి సమయం ఉంటుంది అంటూ వారి నిర్ణయాన్ని తప్పుపడతాడు శ్రీహరి. తరువాత శ్రీహరి తానే స్వయంగా వెళ్లి బ్రహ్మమానస పుత్రులని తీసుకువస్తాడు. ఆ మహర్షులు అందుకు అమితానందం పొందారు. వారికి పడ్డ శిక్ష గురించి ఏమి నిర్ణయించాలో శ్రీహరికి వదిలిపెట్టారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదని, కాకపోతే 2 ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. అప్పుడు మహావిష్ణువు వారిరువుర్ని పలుమార్లు విష్ణు భక్తులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక 3 సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకున్నారు. దాని ప్రకారమే జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాలుడు, దంతవక్త్రులుగా జన్మించి తిరిగి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కలియుగంలో వారికి శాప విమోచనం కలిగింది. కాబట్టి చాలా విష్ణు దేవాలయాల్లో జయ విజయులు ద్వారపాలకులుగా చెక్కి ఉండటాన్ని గమనించవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.